బాహుబలి నుంచి గత 10 ఏళ్ల నుంచి చూసుకుంటే ఇప్పుడు కూడా ఒక రాజులాగా ఆ గెటప్పులు కానీ ఒక నార్మల్ డ్రెస్సు ప్యాంట్ వేయటం మర్చిపోయాడు ప్రభాస్. అంటే అదేదో ఇనప షర్ట్లు ఏవో ఉంటాయి అవన్నీ ధరించి ఇవన్నీ ఈ చరిత్ర ఇవన్నీ చూపించడం వల్ల ఏంటంటే ఒక వింటేజ్ లుక్ ప్రభాస్ అనేది మిస్ అయ్యాం. ఇప్పుడు ఈ స్టైలిష్ లుక్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే ప్రభాస్ని ఒక పాతకాలం ఒక 2005-6 డార్లింగ్ టైంలో ఎట్లా కనిపించాడో అంత బాగా కనిపిస్తున్నాడు. ఆ ఫ్రెష్ లుక్ అనేది బాగా నచ్చింది. ఇప్పుడు ప్రభాస్ గారు చూసుకుంటే ప్రతి ఒక్క సినిమాలో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటున్నారు. రాధేశ్యామ్ కావచ్చు, సాహో కావచ్చు, బాహుబలి కావచ్చు. సో ఇప్పుడు ఒక హారర్ మూవీ, మరి హారర్ ప్లేస్ థ్రిల్లింగ్ అండ్ కామెడీ అంటున్నారు. సో ఎలా అనిపించింది మీకు టీజర్లో ఆయన డైలాగ్స్? నాకు టీజర్ చూస్తుంటే ఏంటంటే రెగ్యులర్ లానే అనిపిస్తుంది. అంటే మారుతి గతంలో కూడా మన డైరెక్షన్ చూసుకుంటే ఒక అమాయకులని అందరిని ఒక బిల్డింగ్లో పాడుబడ్డ బిల్డింగ్లో పడేసి అక్కడేదో దెయ్యం ఉన్నట్టు చూపించేసి మిగతా సినిమాలు గతంలో చూసుకుంటే ప్రతి హీరో చిన్న హీరోతో ఎలాగైతే తీస్తున్నాడో ఇప్పుడు కూడా అట్లానే అనిపిస్తుంది. అతను ప్రభాస ఇంకో ఇంత పెద్ద స్టార్ హీరో ఉన్నా సరే ఏం కంటెంట్ అయితే ఏం చేంజ్ చేయలేదు అనిపిస్తుంది. రెగ్యులర్ మారుతి ఎలాగైతే ఫాలో అవుతాడో ఫార్ములానే సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా పాటించాడు. ప్రభాస్ గారి యాక్టింగ్ ఇక్కడ హారర్ ప్లేస్ కామెడీ కదా, అది పర్ఫెక్ట్ ఇమిడిపోయాడు. సో ప్రభాస్ గారి యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? ప్రభాస్ గారు మనకు స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ప్రభాస్ పెద్ద స్టార్డమ్ కానీ పెద్ద యాక్టర్ పరంగా పెద్ద గొప్ప యాక్టర్ ఏం కదా, స్టార్ హీరో ప్రభాస్. యాక్టర్ పరంగా అయితే పెద్ద స్కోప్ అనేది ఉండదు అనిపిస్తుంది ప్రభాస్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా నంబర్ 1 స్థానంలో ఖచ్చితంగా ప్రభాస్ గారు ఉంటారు. అవునండి. ఇప్పుడు స్టార్డమ్ వేరు, యాక్టింగ్ వేరు కదండి. ఇప్పుడు రజనీకాంత్ బిగ్గెస్ట్ స్టార్ హీరో, కమల్ హాసన్ గొప్ప యాక్టర్, అట్లానే ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఉన్న యంగ్ హీరోల్లో ఇప్పుడు ఈయన స్టార్ హీరో ఓకే, మరి మంచి యాక్టర్ ఎవరు బెస్ట్? నా వరకు అయితే నేను అల్లు అర్జున్ అండి. ఓకే, ఈ టీజర్ లో విఎఫ్ఎక్స్ ఎక్కువ అయిపోయినాయని చెప్పారు. ఒకవేళ మూవీ మొత్తం ఇట్లానే ఉంటే కష్టం అని చెప్తున్నారు, మీరేమంటారు? అంటే టోటల్ ఓవరాల్గా ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ అనేది ఇప్పుడు మారుతి సినిమా చూసుకుంటే ఇప్పుడు రెగ్యులర్ బడ్జెట్ పెట్టం కాదు కదా. ప్రభాస్ ఒక స్టార్డమ్ కాబట్టి పాన్ ఇండియా హీరో, వరల్డ్ వైడ్ కూడా హీరో కాబట్టి దాని తగ్గట్టుగానే బడ్జెట్ ఎక్కువ పెట్టి విజువల్ ఎఫెక్ట్స్ ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. కేబుల్ బ్రిడ్జ్ కూడా విఎఫ్ఎక్స్ లో పెట్టేంత అది ఉంది అంటే బెటరే కదండి, మంచిదే. విజువల్ ఎఫెక్ట్స్ కూడా కోరుకుంటారు కదా. మారుతి నుంచి కూడా ఇప్పుడు ఇంత ముందులంటే బడ్జెట్ మారుతికి లేదు, ప్రతి చిన్న హీరోతో తీసాడు కాబట్టి అంతంత బడ్జెట్ పెట్టలేని. ఇక్కడ ప్రభాస్ కదా కలెక్ట్ చేసే కెపాసిటీ ఉంది కాబట్టి బడ్జెట్ పెడతారు, విజువల్ ఎఫెక్ట్స్ కూడా మంచి ఖర్చు పెడతారు అనిపిస్తుంది. రాజా సాబ్ టీజర్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది బ్రో. ఇన్నాళ్ళు వెయిటింగ్కి మంచి టీజర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో టీజర్లో విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా బాగా చేశారు మూవీలో. నెక్స్ట్ సో మరి విఎఫ్ఎక్స్ ఎక్కువ అయిపోయినాయని చెప్తున్నారు. అంటే ఇలా సినిమా మొత్తం ఇదే విఎఫ్ఎక్స్ మీద నడిస్తే కొంచెం కష్టం అంటారు, మీరేమంటారు? బాగుంది బ్రో. విఎఫ్ఎక్స్ లేనప్పుడు లేదంటారు, ఉన్నప్పుడు ఎక్కువైపోయింది అంటారు. అంతా మీ ఇష్టమైన. హర్రర్ మూవీకి విఎఫ్ఎక్స్తోనే పని కదా, లేకపోతే నిజంగా మనుషుల్ని దెయ్యాలా చూపిస్తుంది ఏమైనా 90s లో తీస్తున్నాము. కేబుల్ బ్రిడ్జ్ కూడా విఎఫ్ఎక్స్ లో పెట్టేశారు కదా, సో దాని గురించి మరి ప్రభాస్ లాంటి స్టార్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ దగ్గర పెడితే ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది తోలు తీరిపోతుంది కదా బ్రో. మరి ఇంకా అదే చేయాలి. స్టార్టింగ్ లో మారుతి అండ్ ప్రభాస్ కాంబినేషన్ అన్నప్పుడు కూడా కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు, అరే ఇక్కడ మారుతి ఏంటి అక్కడ ప్రభాస్ ఏంటి అని. సో మరి ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎట్లా అనిపిస్తుంది? చెప్పలేం కదా బ్రో, ఏ కొండలో ఏముంటుందో. సో మారుతి ఎన్నాళ్ళు తీసింది వేరు, ఇప్పుడు ప్రభాస్ అనగానే గొల్లు దగ్గర పెట్టి తీస్తాడు. చిన్న సినిమా బడ్జెట్లో ప్లాన్ చేసుకుంటాడు. ఇప్పుడు స్కోప్ ఎక్కువ ఉన్నప్పుడు దాని థింకింగ్ లెవెల్ మారుద్ది. సో బడ్జెట్ బట్టి ఆయన థింకింగ్ ఐడియా మారుద్ది. అంటే ప్రభాస్ లుక్స్ ని కూడా కొంతమంది రోల్ చేశారు, మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఈ రోజు ఆయన లుక్స్? బ్రో సాహోకి ఇప్పుడున్న లుక్స్కి కంపేర్ చేసుకుంటే బెటర్గానే ఉన్నాయి కదా. లాస్ట్ మనకి కొన్ని డైలాగ్స్ చూస్తే బుజ్జిగాడు గుర్తొచ్చింది. సో ప్రభాస్ బాగానే చెప్పాడు. సో బ్రో మరి ప్రభాస్ గారిని అందరు ఆడియన్స్ అందరూ ఒక మాస్ హీరోగా యాక్సెప్ట్ చేసేసారు. కల్కి, మన సలార్ ఈ మూవీస్ చూసి బాహుబలితో కూడా చాలా మాస్ హీరో అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు వింటేజ్ లుక్, ఒక లవర్ బాయ్గా, ఒక కామెడీ సీన్స్లో యాక్సెప్ట్ చేస్తారంట. బ్రో ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చింది ఒక బుజ్జిగాడు, ఒక డార్లింగ్, ఒక మిస్టర్ పర్ఫెక్ట్. సో ఆ ఫ్యాన్స్ వచ్చి బాహుబలిలో పెరిగారు అంతే. మన మ్యాక్సిమం అందరూ కోరుకున్నది ఏంటి? వింటేజ్ మహేష్ బాబుని, వింటేజ్ పవన్ కళ్యాణ్ని, మన వింటేజ్ ప్రభాస్ని. సో మనం కోరుకున్నది మనకు కావాలి. ప్రభాస్ తీసింది పాన్ ఇండియా కోసం కాదు, ఫస్ట్ మన తెలుగుల కోసం ఈ మూవీ ఒప్పుకున్నాడు. అది మనం ముందు యాక్సెప్ట్ చేయాలి. తర్వాత ఒక కామెడీ రోల్లో కనిపించారు ప్రభాస్ గారు. ఇందులో కామెడీ హారర్ అన్నీ ఉంటాయి అంటున్నారు, మరి ఎట్లా అనిపించింది టీజర్లో చూసినంతసేపు? ఇప్పుడున్న జనరేషన్కి ప్రభాస్ కామెడీ అంటే ఐడియా లేదు. సో వాళ్ళందరికీ ఇప్పుడు ప్రభాస్ కామెడీ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. సో ఇలాంటి జానర్తో ప్రభాస్ ఇంక 2-3 సినిమాలు తీసే ఛాన్స్ ఉంటుంది. టీజర్ ఎలా ఉంది? సూపర్ ఉంది. సో చాలా ఫెంటాసిక్ అనిపించింది. ఫస్ట్ టైం అన్నట్టు ఒక భయంకరమైన మూవీని కామెడీగా చూపించబోతున్నారు అని చెప్పేసి. అంటే ప్రభాస్ గారిని చాలా రోజులు మనం అప్పట్లో బుజ్జిగాడు సినిమాలో చూసాం. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎట్లా అనిపించింది మీకు ఆ డైలాగ్స్ కానీ? ఆయన నాకు బుజ్జిగాడు కాదు, సాహో మూవీ గుర్తుకొచ్చింది. సాహో మూవీలో విలన్స్ వచ్చేసి గన్స్ తోటి కాల్స్తాడు చూడండి, హీరోయిన్ అడుగుతుంది వీళ్ళెవరని చెప్పేసి.
నా డై హార్ట్ ఫ్యాన్స్ అని చెప్పేసి అనేటాడు. సేమ్ అలానే ముసలోడు వైర్ కట్ చేసే కొరికేసాడేమో అని చెప్పేసి డైలాగ్ ఉంది అక్కడ. సేమ్ అదే సీన్ కనిపించింది నాకు. అంటే ఒక సాహో అయితే మనకు క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ. అక్కడ కామెడీ అనేది మిస్ అయింది. ఈ మూవీలో కామెడీ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఫుల్ చేయబోతుంది అన్నట్టు. అన్న ఇప్పటి వరకు మనము బాహుబలి కావచ్చు లేకపోతే రాధేశ్యామ్ ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్లు చూసాం. ప్రభాస్ గారు ఏది చూసినా కూడా కొత్తదాన్ని ఎంచుకుంటున్నారు. మరి ఆయన స్క్రిప్ట్ ఎంచుకునే దాన్ని బట్టి ఏం చెప్తారు? సూపర్ అండి. ఇప్పుడు కూడా నాకు తెలిసి అయితే మొత్తం కామెడీ మీద ప్లస్ సస్పెన్స్ థ్రిల్లర్ మీద వస్తుంది ఈ మూవీ. అంటే ఇప్పుడు ఇంతకుముందుకు ఏదైతే రామాయణం లాంటి మూవీ చేశారో అది ఒక డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు వచ్చేసి సస్పెన్స్ కమ్ కామెడీ అన్నట్టు. దీంట్లో మన డార్లింగ్ను కూడా భయపెట్టే అమ్మాయిని ఉన్నారు అని చెప్పేసి ఒక కోణం కనిపిస్తుంది. అంటే భయపడడం కాదు, డార్లింగ్ భయపడేది ఏమి ఉండదు. కాకపోతే ఆ యాక్టింగ్ చూసి అంటే అమ్మాయి తన జాకెట్ దగ్గర ఒక చిన్న సీన్ చూపిస్తుంది. అంటే నేనేం చేయలేదు, నేను అమ్మాయి కొన్ని అన్నట్టుగా ఒక ఫీలింగ్ అన్నట్టు. అంటే ఇప్పుడు సూపర్ అండి, ఫ్యాంటాస్టిక్ ఉంది. లాస్ట్ సీన్లో తను కొరడా చూపిస్తున్నాడు చూడండి, బిల్డింగ్ మొత్తం మంటలు అంటుకొని ఉన్నాయి. అది ఇట్లా కొడుతుంటే అది ఎలా ఉందంటే ఒక కోట అన్నట్టు, కోట మొత్తం మంటలతో ఉండేసి తను దాన్ని పాలిస్తున్నాడు, అక్కడ ఉన్న దయ్యాన్ని పారదోలుతున్నాడు అన్నట్టుగా చూపించింది విఎఫ్ఎక్స్ అనేది. ఫ్యాంటాస్టిక్ ఉందండి అది. అయితే ఓవరాల్గా అంటే ఇప్పుడు మనం పెట్టబోయే 100 రూపాయలకు 500 వసూలయ్యేటట్టు ఉంది పిక్చర్. అంటే 100కి 200 మనకు వర్తబుల్ 5 రెట్లు. కామెడీ రోల్ చాలా రోజుల తర్వాత చూస్తున్నాం కదా, అసలు ఆయనకి సెట్ కాలేదని కొంతమంది అంటున్నారు. సెట్ కాలేదని కొంతమంది అంటారు. ఒకసారి ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది. ట్రై చేయాలా, అన్నీ ఓన్లీ యాక్షన్ మూవీసే చేయొద్దు కదా, అన్ని యాక్షన్లో చూడాలి. మారుతి గారి డైరెక్షన్ అన్నప్పుడు చాలా మంది కూడా అంటే ట్రోల్ చేశారనమాట, ఇక్కడ ఈయన ఎక్కడ ఆయన ఎక్కడ అని. సో ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి సమాధానం దొరికింది? ఒక ఛాన్స్ ఇచ్చారు ఆయనకు కూడా, మారుతి డైరెక్షన్స్కి. ఆయనే ప్రూవ్ చేసుకుంటాడు కదా సెల్ఫ్. సీజీ వర్క్ ఎక్కువైంది, గ్రాఫిక్స్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు, దాని మీద నార్మల్గా నేను మరీ అంత ఏమనిపించలే నాకైతే. సో ఒక్క మాటలో టీజర్ గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ ఉంది. మీరు ప్రభాస్ గారి ఫ్యానా? అల్లు అర్జున్ ఫ్యాన్. ఓకే, ఒక అల్లు అర్జున్ గారి ఫ్యాన్. సో ప్రభాస్ గారి గురించి ఏం చెప్తారు? చాలా బాగుంది. టీజర్ చూశాను, మంచి కలెక్షన్స్ ఇస్తుందని కోరుకుంటున్నాను. రాజాసాబ్ టీజర్ ఎలా అనిపించింది? దుమ్ము దులిపేసింది, మామూలుగా లేదు, అది చాలా బాగుంది. అంటే ఫస్ట్ లుక్ చూశాక చాలామంది కొంచెం ఏంట్రావు ఎలా ఉందని అనుకున్నారు, కానీ అబ్బో మామూలుగా లేదు అసలు. హర్రర్ కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది, ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు అది యాక్చువల్గా. రాజాసాబ్ అయితే రాజులాగా ఉంది భయ్య. ఆయన రియల్గా ఆయన ప్రభాస్ అనేవాడు నిజంగానే రాజు. ఆయన వీరుడు,